నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు బలహీనపడుతోంది. నెల్లూరు జిల్లా పైన ఒక సంస్థ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో చాలా కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ పరిణామం వెనుక ఉన్నటువంటి కారణం, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సగం మందికి పైగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి పోటీ చేసి గెలిచారు. దీంతోనే అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. లేదంటే వైఎస్ఆర్సీపీనే మెజార్టీ సీట్లను గెలిచేది. వైఎస్ఆర్సీపీకి పట్టున్న జిల్లాగా నెల్లూరు జిల్లాను చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి అండగా నిలబడుతున్న జిల్లాగా నెల్లూరు జిల్లా అని చెప్పుకుంటారు. అలాంటిది అక్కడ కూటమి ప్రభుత్వం మెజార్టీ సీట్లను గెలుచుకుందంటే తెలుగుదేశం పార్టీ. దానికి కారణం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం, అక్కడ పోటీ చేయడం, అక్కడ గెలవడం. లేదంటే తెలుగుదేశం పార్టీకి అక్కడ అంత సీన్ లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి గడ్డు కాలం మొదలైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక సంస్థ నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలపైన సర్వే నిర్వహిస్తే ఆ 10లో 9 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగలేదు, బలహీనపడుతోంది. కేవలం ఒక్క నియోజకవర్గంలో అంతంత మాత్రంగా ఉంది. ఆ నియోజకవర్గంలో కూడా ఎన్నికల సమయానికి బలహీనపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ సర్వే తేల్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాత్రమే అంతో కొంత బలం కనిపిస్తోంది. అది రాను రాను బలహీనపడటానికి అవకాశం ఉంది. మొత్తంగా 9 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలహీనపడింది. వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. నియోజకవర్గాల్లో వ్యతిరేకత వచ్చింది. ఎమ్మెల్యేల తీరు పైన, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు పైన వ్యతిరేకత వచ్చింది. అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఈ 19 నెలల కాలంలోనే 9 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా గాలి వీస్తున్నట్టు ఆ సర్వే తేల్చింది. దీంతో తెలుగుదేశం పార్టీకి భయం పట్టుకుంది. నెల్లూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందని తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఆ రీతిన ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. ప్రజలకు దూరం అవుతున్నారు, కార్యకర్తలకు దూరం అవుతున్నారు. నియోజకవర్గాల్లో కుంపట్లు, తెలుగుదేశం పార్టీలోనే సమస్యలు, ఇలా అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ బలహీనపడుతోంది, ఇబ్బంది పడుతోంది. ఇదే అదనుగా వైసీపీ నెల్లూరు జిల్లాలో పుంజుకుంటోంది. నెల్లూరు జిల్లాలో మొదటి నుంచి పట్టున్నటువంటి వైసీపీ ఇప్పుడు మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది, మరింత పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీకి కంటగింపుగా మారినటువంటి అంశం. ఒక్క నెల్లూరు జిల్లానే కాదు, తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసిన చాలా జిల్లాల్లో పరిస్థితి మారిపోయింది. ఇంతమంది ప్రజలు ఒక్కవైపుగా నిలబడ్డారంటే వారికి ఎన్నో ఆకాంక్షలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. ప్రభుత్వం పైన ఏదో చేస్తుందనే నమ్మకం ఉంటుంది. కానీ ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించిన విధంగా ఏమీ జరగకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అదే క్రమంలో సంక్షేమ పథకాల హామీల అమలు విషయంలో ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఇంకా అనేక విషయాల్లో ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఇదే తెలుగుదేశం పార్టీకి బలహీనపడడానికి కారణమవుతోంది. మిగిలిన 9 మంది కంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఎంతో కొంత బలంగా ఉన్నారు, కొంత బలంగా కనిపిస్తోంది అక్కడ పరిస్థితి అని ఈ సర్వే తేల్చిన సమయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించడం మరొక ఆసక్తికర పరిణామం. సర్వేలో ఆయన బలంగా ఉన్నారని తెలుస్తోంది, కానీ ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని మాట్లాడుతున్నారు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నప్పటికీ ఒక కారణం మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అవకాశాలు లేవని ఆయన కూడా ఒక స్పష్టతకు వచ్చారు. ఈ సమయంలోనే ఇలాంటి ప్రకటన చేశారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటనతో నెల్లూరు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీలో ఒక అంతర్మతనం మొదలైంది. అంతో ఇంతో బలంగా ఉన్నాం అనుకున్నటువంటి నాయకుడే ఈ విధంగా మాట్లాడుతున్నారంటే గ్రౌండ్ లెవెల్లో ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ బలహీనపడడానికి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిన నాయకులే కారణమని ఆ సర్వేలో తేలినటువంటి అంశం. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులను తెలుగుదేశం పార్టీ చేర్చుకొని బలపడింది. కానీ ఇప్పుడు ఆ నాయకుల వల్లే నష్టపోతుందని ఆ సర్వేలో తేలిందంటే ఆ నాయకుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కట్టడి చేశారు కాబట్టి వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళు బయటికి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు వారికి పట్టబగ్గాలు లేకుండా వదిలేశారు. అందుకే ఆ నాయకుల పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అది తెలుగుదేశం పార్టీకి పుట్టి ముంచబోతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అలాంటి వారిని పూర్తిగా పక్కన పెట్టి ఇప్పుడున్నటువంటి వారికే మెజార్టీగా అవకాశాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. వారినే
వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలిపించే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.